వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే ఒక సంచలనం. ఆయన తీసుకునే నిర్ణయాలు ఎంత హాట్ గా ఉంటాయో, ఆయన చేసే వ్యాఖ్యలు అంతకంటే వింతగా ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా రక్షణ కోసం వాడే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ పై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రాణం కంటే తన లుక్ ముఖ్యం అన్నట్లుగా ట్రంప్ ఇచ్చిన సమాధానం విని ప్రపంచమంతా షాక్ అవుతుంది. ఇంతకీ ట్రంప్ ఏమన్నారు? ఆ విశేషాలేంటో ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి భద్రత అనేది ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా గత 2 ఏళ్లలో ట్రంప్ పై 3 సార్లు హత్యాయత్నాలు జరిగాయి. మొన్నటికి మొన్న హిల్టన్ హోటల్లో జరిగిన కాల్పుల ఘటనలో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఇంతటి ప్రమాదకర పరిస్థితులున్నా రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎందుకు ధరించడం లేదని మీడియా ప్రతినిధులు ట్రంప్ ను ప్రశ్నించారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరినీ నవ్వుల్లో ముంచెత్తోంది. India and Pakistan. What's your position? Oh, it's so terrible. My position is I get along with both. I know both very well, and I want to see them work it out. I want to see them stop. And hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop now. But I know both. We get along with both the countries very well, good relationships with both, and I want to see it stop. And if I can do anything to help, I will be there. నాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే అది వేసుకుంటే నేను లావుగా కనిపిస్తాను అని ట్రంప్ చాలా ఓపెన్ గా చెప్పేశారు. మరో 20 పౌండ్ల అదనపు బరువును మోయడం తన వల్ల కాదని, అసలే తనకు లావుగా కనిపించడం ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్లో జరిగిన వైద్య పరీక్షల ప్రకారం 79 ఏళ్ల వయసున్న ట్రంప్ బరువు ఇప్పటికే 102 కేజీలు ఉంది. పద్ధతి పాడు లేకుండా డైట్ లాగించేసే ట్రంప్ కు ఇప్పుడు ఆ జాకెట్ వేసుకుని మరింత భారీగా కనిపించడం అస్సలు నచ్చడం లేదట. అయితే దీని వెనుక కేవలం అందం మాత్రమే కాదు, ఒక రాజకీయ కోణం కూడా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. భద్రతా సిబ్బంది నన్ను ఆ జాకెట్ వేసుకోమని పదే పదే కోరుతున్నారు, కానీ నేను దానికి లొంగిపోతే దుష్ట శక్తుల ముందు నేను తల వంచినట్లే అవుతుంది అని ట్రంప్ అభిప్రాయపడ్డారు. భయపడి ఆ రక్షణ కవచం వేసుకోవడం ఆయనకు ఇష్టం లేదని, అది ఒక రకంగా శత్రువులకు లొంగిపోవడమేనని ఆయన భావిస్తున్నారు. పిరికి పందల ప్రాణభయంతో పరిగెత్తడం కంటే ప్రజల మధ్య అత్యంత ధైర్యంగా స్టైలిష్ గా కనిపించడమే తనకిష్టమని ట్రంప్ తరచూ చెప్తుంటారు. తన ప్రాణానికి ముప్పు పొంచి ఉన్నా సరే తన వ్యక్తిత్వానికి, తన లుక్ భంగం కలగకూడదని ఆయన కోరుకుంటున్నారు. అందుకే వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ మీటింగ్ లో కాల్పులు జరిగినా సరే ఏ మాత్రం బెదరకుండా మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారు. ఏది ఏమైనా ప్రాణం కంటే ఫ్యాషన్ ధైర్యమే ముఖ్యమని చెప్తున్న ట్రంప్ వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.